ఓకే అండి. 14వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీతా విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా రామగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీతా విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? ఫస్ట్ క్వశ్చన్, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అంచేత ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడమైంది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు, ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈటరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది. ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే 2022 నుండి చెల్లించవలసిన మొత్తం 148.07 కోట్లు, మే 2024 వరకు చెల్లించిన మొత్తం 110.07 కోట్లు, చెల్లించవలసిన బకాయిలు 38 కోట్లు. MAVC సేవలు నిర్వహించడానికి 1962 కాల్ సెంటర్ 20 సీట్ల సామర్థ్యంతో 24/7 నిర్వహించబడుతుంది. ప్రతి MAVC సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు, ఒక పారావెట్ మరియు ఒక డ్రైవర్ కమ్ అటెండర్ మరియు మందులు, డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది. డి ప్రశ్నకు సమాధానం పారదర్శకత టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది. సాంకేతికత ప్రమాణాలు, వ్యయ పోటీ తత్వం, L1 బిడ్డర్ మరియు MAVC ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది. MVU మరియు కాల్ సెంటర్
ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ టెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది. కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా, వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది. ఓనర్ రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో సార్ చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్లో లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువుల్ని తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కన అటెండెంట్ అయినా అటో ఇటో పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవవు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది నేను ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మంది అధ్యక్ష. మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరు అధ్యక్ష. ఏదైతే ఈ వ్యాన్స్లో ఇచ్చేటటువంటి మందులు వేరు అధ్యక్ష. ఏదైనా పశువులకి వాళ్ళు వెళ్ళేటప్పుడు అధ్యక్ష ఒక రోజే వాళ్ళు ట్యాబ్లెట్ మందులు ఇస్తున్నారు అధ్యక్ష. దాని ఫాలోఅప్ అయితే ఫీల్డ్లో లేదు అధ్యక్ష. వాళ్ళు కంపల్సరిగా 5 రోజులు ఫాలోఅప్ చేయాలి అధ్యక్ష. అవేమీ చేయట్లేదు అధ్యక్ష. ఏజెన్సీలకి దోచిపెట్టడం తప్ప ఇక్కడ ఏది జరగట్లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో కొన్ని డాక్టర్సే లేరు అధ్యక్ష. మీరు 340 పశు అంబులెన్స్లు ఉన్నాయి, అందులో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? అసలు మీరు ల్యాబ్ రిపోర్ట్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టామని చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఈ పశు అంబులెన్స్లో మీరు ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్ని చేశారు? ఎన్ని మీకు రిపోర్ట్స్ వచ్చాయి? మీరు రోజువారీ మానిటరింగ్ చేయడానికి ఎక్కడ ఏ రకంగా దీనిని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. దీనికి ఆ రోజు వాహనాలు కొనడానికి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం 60%,
రాష్ట్ర ప్రభుత్వం 40% అధ్యక్ష. అంటే మనకిచ్చింది కేంద్ర ప్రభుత్వం 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు అధ్యక్ష అన్నాడు. పెట్టి 36 లక్షలు అని చెప్పి ఆ వ్యాన్స్కి కొటేషన్ ఫైనలైజ్ చేశారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం పశు సంచార ఈ అంబులెన్స్లు పెట్టారో వాటిలో ఎన్ని లిఫ్టులు పనిచేస్తున్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎన్ని రిఫరల్స్ వచ్చాయి, అర్ధరాత్రి వస్తే మీ హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఈ రాష్ట్రంలో 24/7 హాస్పిటల్స్ ఉన్నాయా? వీటిని గౌరవ మంత్రి గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనుషులకు 108 ఎట్నో ఈ పశువుల కోసం ప్రత్యేకంగా 1962 పెట్టడం సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప పేరు రాసుకోవడం వైఎస్ఆర్ పశు వైద్యశాల చెప్పి పెట్టుకోవడం తప్ప చేసిస్తారు తక్కువ అధ్యక్ష. ప్రత్యేక మంత్రి గారిని మీ ద్వారా అడిగేది, ఈ యొక్క వెహికల్స్లో డాక్టర్ షార్టేజ్ ఉంది, దాంట్లో త్వరలో ఫిలప్ చేస్తారా? అదేవిధంగా ఫేజ్ 1 ఫేజ్ 2గా వెహికల్స్ కొనుగోలు చేశారు అధ్యక్ష. ఫేజ్ 1 ఉన్నటువంటి వెహికల్స్ ఆగిపోయినాయి. ప్రతి కాన్స్టిట్యూన్సీ 2 వెహికల్స్ ఉంటే ఒక వెహికల్ నడుతూ ఒక వెహికల్ మళ్ళీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రద్దు అయిపోయిందని చెప్పన్నారు. త్వరలో వాడిని కాల్ఫర్ చేస్తారా? అదేవిధంగా డ్రైవర్స్ కూడా ఈ వెహికల్స్ డ్రైవర్స్ ఇచ్చే 10,000 రూపాయలకి డ్రైవర్స్ రావట్లేదు అధ్యక్ష. డ్రైవర్స్ శాలరీస్ ఎనాన్స్ చేసి డ్రైవర్స్ రిక్రూట్ చేస్తారా? డ్రైవర్స్ డాక్టర్ షార్టేజ్ చాలా ఇబ్బంది ఉంది. ఇందాక రవి గారు చెప్పినట్టు ఫాలోఅప్ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఫాలోఅప్ లేదు అధ్యక్ష. దానివల్ల చాలామంది ఓనర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, పశువుల ఓనర్స్. అందువల్ల ఫాలోఅప్ కూడా ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. మరి ఈ విధంగా పశు వైద్యశాలని, ఇదే సంచార వైద్యశాలని, వెటర్నరీ క్లినిక్స్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతూ సలహా తీసుకోండి అధ్యక్ష. సాంబశివరావు గారు ఏలూరు. దూరిపాడు నరేంద్ర గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, ఇదేదో మేము L1 కింద పిలిచాము అని చెప్పి వివరాలు ఇచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఇది దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అధ్యక్ష. మొబైల్ వెటర్నరీ క్లినిక్ అనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్. మన ఒక్క రాష్ట్రమే కాదు అధ్యక్ష. ఇందాక చెప్పినట్టు వన్ టైం పర్చేజ్లో 100% కేంద్ర ప్రభుత్వం వెహికల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అధ్యక్ష. ఆపరేటింగ్ కాస్ట్లో 60-40 షేర్లో ఉంటుంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అడిగేది అంటే స్పెసిఫిక్గా మంత్రి గారు నన్ను కోరేది, మన రాష్ట్రంలో ఒక మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది, మిగతా రాష్ట్రాలతో ఎంత ఖర్చు అయిందనే కంపారిటివ్స్ అంటే సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇందాక సహచర సభ్యులు చెప్పిన దాని ప్రకారం అధ్యక్ష, నాకు తెలిసి దేశంలోనే హైయెస్ట్ అధ్యక్ష మన దగ్గర రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి దోపిడీ చేశారు, మరీ దోపిడీ చేశారు దీని మీద. కాబట్టి నేను కోరేది ఏంటంటే పక్కనున్న మన తెలంగాణ ఏంటి, పక్కనున్న కర్ణాటక ఏంటి, పక్కనున్న వెస్ట్ బెంగాల్ ఏంటి, పక్కనున్న ఒరిస్సా ఏంటి, పక్కనున్న మధ్యప్రదేశ్ ఏంటి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇంత ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. దీని పేరు మీద మంత్రి గారు ఇది ఏంటంటే L1 టెండరు ఈ ప్రాసెస్లో పిలిచామంటే అసలు టెండర్లు ఏనిస్తే కదా L1 L2 అని వచ్చేది. ఎవరైతే టెండర్ ఇవ్వడానికి నిర్దేశించారో కొంతమంది టెండర్ వేయటానికి వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టి టెండర్ వేయకుండా వాళ్ళకు కావాల్సిన కంపెనీలతో మాట్లాడుకొని ఆనాటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ దీని వెనకాలండి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అధ్యక్ష, దీన్ని ఒక ర్యాకెట్ లాగా నడిపించి కోట్లాగా అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే అధ్యక్ష, కంపారేటివ్గా ఫేజ్ 1 ఫేజ్ 2లో మీరు అమలు చేశారు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ఫేజ్ 1 ఫేజ్ 2లో మనం అమలు చేసింది అధ్యక్ష, మొదట 175 అంబులెన్స్కి 143 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఫర్ ఈచ్ వెహికల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ 82 lakhs ఫస్ట్ ఫేజ్లో. రెండో ఫేజ్లో మీరు ఇచ్చిన దానిలో 165 అంబులెన్స్లు మీరు మీ స్టేట్మెంట్ ప్రకారం 110.7 కోట్లు పిలిచారు అధ్యక్ష. వాట్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ అంబులెన్స్? 68 లక్షలు అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లోనేమో 82 లక్షలు అయింది. మీ గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం
రెండో ఫేజ్లో యావరేజ్ కాస్ట్ వచ్చి 68 లక్షలైంది. ఏది మీరు వెహికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఆపరేటింగ్ కాస్ట్లు కావచ్చు, ఇవన్నీ అంటే మొదటి ఫేజ్కి రెండో ఫేజ్కి మీ దగ్గర ప్రభుత్వం ఉన్న లెక్కల ప్రకారం 14 లక్షల తేడా ఉంది అధ్యక్ష ఒక్కొక్క వెహికల్కి. కాబట్టి దాన్ని బట్టి మీరు కనుక టెండర్లు వేయించుంటే ఇంకా తక్కువ ఖర్చుకి, ఎందుకంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వం తెప్పించి ఇంకా మాకు చెప్పాలి. మా దగ్గర ఉన్న సమాచారం అధ్యక్ష, పక్కనున్న కర్ణాటక 16 లక్షలకని, అలాగే పక్కనున్న ఒరిస్సా 16.57 ల్యాక్స్ అని, అలాగే తమిళనాడు 19 లక్షలని, ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి అధ్యక్ష మా దగ్గర ఉన్న అనధికారమైన సమాచారం ప్రకారం. నేను గౌరవ మంత్రి గారిని చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు కంపారిటివ్ ఏంటి, ఈ రాష్ట్రంలో ఎంత కొన్నారు, మీరు కొన్న ఆపరేటింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ వెహికల్ ఎక్స్పెండిచర్ ఎంత, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక పెద్ద దోపిడీ అధ్యక్ష. నేను చెప్తా ఉన్నా, గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కుమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష నాకు. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష. కాబట్టి నేను కోరుతా ఉన్నా మంత్రి గారిని, దీని మీద మీరు సమగ్రమైన అందులో అధ్యక్ష దీని కండిషన్స్లో ఒక ప్రతి 20 మొబైల్ వెటర్నరీ క్లినిక్కి ఒక వెటర్నరీయన్ ఉండాలి, 2-3 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి అధ్యక్ష. ప్రతి 100 కనుక దాటితే ఒక 6 కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి, అలాగే వెటర్నరీ డాక్టర్స్ ఉండాలి. మందులు మెయింటైన్ చేయాలి, డాక్టర్స్ని మెయింటైన్ చేయాలి, టెస్టులు చేయాలి. మీరు ఏదైతే ఇందాక సోదరుడు చెప్పినట్టు వెనకాల మీరు ఏదో మేము ఊళ్ళలోకి వెళ్తున్నాం గేదెలను పైకి లేపి టెస్ట్ చేస్తామంటే చాలా వరకు ఆ వెనకాల పనే చేయలేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళిన హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి. కాబట్టి ఏంటంటే ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి మా మంత్రి గారి స్థానంలో పనిచేసిన ఆయన ఉన్నాడు. మాటలు విప్పితే ఆ రోజున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిడటానికే ఉన్నాడు ఆయన. మంత్రి పదవి తిడటానికే ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇదో పెద్ద అవినీతి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న జరిగిన పెద్ద అవినీతి, ఉన్నత స్థాయి అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కొల్యూడై పెద్ద ఎత్తున ఈ పథకంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వ పరంగా నేను మంత్రి గారిని కోరేది ఒకటే, కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఏంటనేది ఒకటి, ఈ దోపిడీ మీద సమగ్రమైన విచారణ చేస్తారో లేదో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది 2 విడతల్లో అమలు చేశారు అధ్యక్ష. మొదటి విడతలో 175 వాహనాలు కొన్నారు. ఒక్కొక్క వాహనానికి 33,24,552 రూపాయల చొప్పున ఒక్కొక్క వాహనం కొన్నారు అధ్యక్ష. అందులో ఉన్నటువంటి పరికరాలన్నిటితో కలిపి, అంటే హైడ్రాలిక్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అందరితో కలిపి కలిశారు అధ్యక్ష. దీనికి 58.18 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మే 19, 2022 నుంచి మొదటి దశ అమల్లోకి వచ్చింది అధ్యక్ష. మొదటి విడత 175 వాహనాలకి వాహనం ఒక్కొక్కంటికి నిర్వహణ కోసం 1,67,787 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. నెలకి మొత్తం 175 వాహనాలకి 2.93 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని సభకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ విడతలో 165 వాహనాలు, ఒక్కొక్క వాహనం 31,39,020 రూపాయలకి కొనుగోలు చేయడం అయింది. మొత్తం 165 వాహనాలకు మొత్తం 51.79 కోట్లు చెల్లించారు. టాటా మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఈ వెహికల్స్ కొన్నారో ఇంకా 28 కోట్లు టాటా మోటార్స్ కూడా బకాయిలు పెట్టారు. వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష. ఇది రెండో ఫేజు ఫిబ్రవరి 18, 2023 నుంచి ప్రారంభించబడింది. దీనికి నిర్వహించడానికి ఒక్కొక్క వాహనానికి 1,51,078 రూపాయల చొప్పున
165 వాహనాలకి 2.49 కోట్లు నిర్వహణ నిమిత్తం జీవీకే ఈఎంఆర్ఐ ఏవైతే ఈ రెండు సంస్థలు కలిసి ఉన్నాయో వారికి చెల్లిస్తున్నారు అధ్యక్ష. మొత్తం 2 విడతలు కలిపి వాహనాల కొరకు టాటా వారికి 109.97 కోట్లు చెల్లించాల్సి ఉండగా 81.97 కోట్లు చెల్లించారు. ఇంకా టాటా వారికి 28 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. నిర్వహణ నిమిత్తం నెలకి 340 వాహనాలకు గాను 5,42,00,000 చొప్పున జీవీకే ఈఎంఆర్ఐ వారికి చెల్లిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 175 వాహనాలు ఫిబ్రవరి 16, 2025 నుంచి ఆపేశాం అధ్యక్ష మనం వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు టెండర్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఏవైతే ఈ 175 వాహనాలు ఆపేసి మళ్ళీ ఒకసారి అన్నీ సర్వీసింగ్ చేసి అన్నీ మళ్ళీ రెడీ చేసి టెండర్ పిలిచి తొందరలోనే ఆ 175 వాహనాలు మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి ఇస్తాం అధ్యక్ష. అవి అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా ఆపి అవి కూడా సర్వీస్ చేసి మళ్ళీ టెండర్లు పిలవడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ సెకండ్ ఫేజ్ 165 వాహనాలు తదుపరి మనం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి చర్యలు తీసుకుంటాం. ఇదేదైతే ఫస్ట్ ఫేజ్ ఆపేసామో అవన్నీ టెండర్లు కూడా పిలిచాం. అది ఎల్ఓఏ పెండింగ్లో ఉంది. అది వీలైనంత తొందరగా మనం పరిష్కరిస్తాం అధ్యక్ష. దీని మీద ఫిర్యాదులు వచ్చాయి అధ్యక్ష. చాలామంది శాసనసభ్యులు ఫిర్యాదులు వస్తే దీనిపైన ఎంక్వైరీ కూడా చేశాం అధ్యక్ష. ఒక సీనియర్ ఆఫీసర్కి పెట్టి దీంట్లో డాక్టర్లు లేనట్టుగా సర్వీస్ సరిగా అందనట్టుగా చాలా వరకు మనం ఇందులో లోపాలన్నీ కూడా గుర్తిస్తే దీనికి గాను 11 కోట్లు రికవరీ చేయమని కూడా ఏదైతే ఈ సర్వీస్లో రిపోర్ట్ ఇచ్చారో అది కూడా మా దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష. ఇక ఈ వాహనాల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్లకు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే 16 లక్షలు ఇచ్చింది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలు 16 లక్షలతోనే కొన్నారు. ఆ రోజున్న ప్రభుత్వం ఆర్కేవీవై ఫండ్స్ నుంచి అదనంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 16 లక్షలకు అదనంగా 17.24 లక్షలు ఒక్కొక్క వాహనానికి ఎక్స్ట్రా ఇచ్చారు అధ్యక్ష. మిగతా రాష్ట్రాలు 16 లక్షలతో కొన్నారు. ఇక్కడ ఆర్కేవీవై ఫండ్స్ దారి మళ్లించి దీనికి ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవి 24/7 హాస్పిటల్స్ మన రాష్ట్రంలో లేవు అధ్యక్ష. ఎన్టీఆర్ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 2 మాత్రం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నడుస్తాయి. ఇవి 2 షిఫ్ట్లో పనిచేస్తాయి అధ్యక్ష. అయితే ఫేజ్ 1లో కొన్ని శాప్ గురించి అడిగారు. ఆశించిన స్థాయిలో పరీక్షలు చేయడానికి అవకాశం రాలేదు అధ్యక్ష. నేను ఈ వెహికల్స్ ఎన్ని లిఫ్ట్లు పనిచేస్తున్నాయని అడిగారు. 340 వెహికల్స్లో నిన్నటి వరకు 48 లిఫ్ట్లు పనిచేయడం లేదు అధ్యక్ష. ఈరోజు నేను కూడా రివ్యూ చేస్తే ఏదైతే ఈ లిఫ్ట్లు ఉన్న వెహికల్ పెద్దగా ఉపకారంలోకి రాలేదు అధ్యక్ష. అందుకే దీన్ని కూడా కొద్దిగా మార్పు చేద్దాం. ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో 108, 104 ఉంది. 108 అయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీకి వెళ్ళి తీసుకొస్తుంది. 104 అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడే మొబైల్ హాస్పిటల్ లాగా సేవలు అందించే పరిస్థితి మెడికల్ అండ్ హెల్త్లో ఉంది. చాలామంది ఈ హైడ్రాలిక్ వల్ల పెద్దగా ఉపకారం లేదు కాబట్టి మనం కూడా ఈ రకంగా కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ లేవు. మరి ఆ ప్రాంతాల్లో ఈ రకంగా చేస్తే బాగుంటుందని చాలామంది సలహాలు ఇచ్చారు. తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తప్పనిసరిగా అన్యాయం జరిగింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఒక ప్రభుత్వం పరిపాలన విమర్శలు వస్తాయి, దాన్ని మనం క్లారిఫై చేస్తాం. కానీ గత 5 సంవత్సరాల్లో డిజైనే తప్పు అధ్యక్ష. ప్రతి పథకం వెనుక అవినీతి పెట్టుకొని పథకం రూపొందించారు. కాబట్టి నేను ఈ 9 మాసాల్లో చూస్తే ఏ పథకం చూసినా సరే ఆ పథకంలో ఒక స్కీమ్ పెట్టారంటే అందులో పక్కన స్కామ్ అనే పదం ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి.
నేను పాత వారికి క్యాన్సిల్ చేశాం, కొత్త టెండర్లు పిలిచాం, ఎంక్వైరీ కూడా అవుతుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో 11 కోట్లు ఈ సర్వీసెస్లో సరిగా మందులు ఇవ్వలేదని, డాక్టర్లు లేకుండా ఉన్నారని చూపించి, అదేవిధంగా సఫిషియెంట్గా స్టాఫ్ లేకుండా స్టాఫ్ ఉన్నట్టుగా రాశారని చెప్పి ప్రిలిమినరీ వస్తే మనం 11 కోట్లు రికవరీ చేయమని వచ్చారు. డీటెయిల్ ఎంక్వైరీ కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ధనం మేము కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. వన్ మినిట్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్. సార్, గౌరవ మంత్రి గారు సమాధానంలోనే ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేశారని చెప్పారు. ఓకే, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? నేను కోరేది మంత్రి గారిని, అది ఎవరైనా కానివ్వండి, ఎనీ ఆఫీసర్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎనీ ఆఫీసర్ల మీద ఎవరైతే ఆర్కేవీవై ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం పర్టికులర్ దీనికోసం ఇచ్చారో దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ అవినీతి పాల్పడడానికి దోహదపడింది కాబట్టి ఆ ఫండ్స్ డైవర్షన్ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది ఒకటి. చివరిగా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఏదైతే ఆపరేటింగ్ కాస్ట్ చెప్పారు అధ్యక్ష, బట్ గవర్నమెంట్ ఎలకేషన్ అనేది మీరు చూస్తే ఇందా నేను చెప్పాను అధ్యక్ష, 175 వెహికల్స్కి 143 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. యావరేజ్ పర్ ఈచ్ వెహికల్ 82 లక్షలు. దిస్ ఇస్ ద ఎలకేషన్ బై ద గవర్నమెంట్ అధ్యక్ష. మంత్రి గారు సభకు చెప్పింది ఎక్స్పెండిచర్ చెప్పారు. సో నేను కోరేది ఏంటంటే, ఈచ్ వెహికల్ కాస్ట్ తీసేస్తే 36 లక్షలు 82లో నుంచి తీస్తే 46 లక్షలు ఈచ్ వెహికల్కి ఆపరేటింగ్ కాస్ట్ కింద ఉంది అధ్యక్ష. అలాగే తర్వాత పిలిచిన 145 వెహికల్స్కి 111.65 లక్షలు 68 లక్షలు పడుతుంది అధ్యక్ష. దాన్ని 39 లక్షలకు కొన్నట్టు వెహికల్స్ చెప్పారు అధ్యక్ష. అంటే దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, మంత్రి గారు పెండింగ్ పేమెంట్స్ కాదు, ఏదైతే ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఆపరేటింగ్ కాస్టుల్లో చూపెట్టి దోపిడీకి మార్గాలైనయో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. ఫండ్స్ ఆర్కేవీవై ఫండ్స్ డైవర్షన్ చేసిన ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో సభకు చెప్పాలని కోరుతా ఉన్నా. రవి గారు ప్లీజ్ సింపుల్గా ఒక క్వశ్చన్ అడగండి. ఒక క్వశ్చన్కి 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయితే హౌస్ ఎట్లా రన్ చేస్తాం మనం? క్వశ్చన్ మంచి క్వశ్చన్ కాదంటలేదు. మినిస్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఖర్చు చేశారని హౌస్ కూడా ఆన్సర్ ఇచ్చారు. దాని మీద ఏం యాక్షన్ అన్నది మీరు అడగండి. యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దీన్ని నేను గౌరవ మంత్రి గారికి ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏసీబీ ద్వారా విచారణ చేయిస్తారా లేదా? ఓకే, ఎందుకంటే మినిస్టర్ గారే ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, మిస్ మ్యాచింగ్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ కూడా ఏసీబీ ద్వారా విచారణ చేయించమని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ ఆర్కేవీవై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అండి అధ్యక్ష. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది. గత ప్రభుత్వంలో ఆర్కేవీవై కాదు అధ్యక్ష, మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు. ఈరోజు నాబార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు, ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను, టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి. ఒకటి గత 5 సంవత్సరాల అధ్యక్ష L1 L2 అని పెట్టుకోవడమే. వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1 L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. 790 హెల్త్ మినిస్టర్. అధ్యక్ష,
గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం అవునండి. మానవ వినియోగానికి సంబంధించిన ఏవైనా ఆహార వస్తువుల యొక్క అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి 2006 ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంను అమలు చేయడం ద్వారా ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ఈ చట్టం రాష్ట్రంలో రాష్ట్ర ఆహార భద్రతా అధికారుల ద్వారా అమలు చేయబడుతున్నది. అంటే ఆహార భద్రత కమిషనరు, ఆహార భద్రతకు నియమించిన అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహకులు, అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ అపిలేట్ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్టు ముందుగారు ఉంటారు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఆహార భద్రత అధికారులు, ఆహార భద్రతకు నియమించిన అధికారులు త్రిబండారాలను అలాగే వారి సంబంధిత అధికార పరిధిలో ఉన్న తయారీదారులందరినీ, హోల్సేలర్లు, రిటైలర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు మరియు విశ్లేషణ కోసం ఆహార నమూనాలను తీసుకుంటున్నారు. 2006 FSS చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన స్వభావం ఆధారంగా సివిల్, క్రిమినల్ కేసులను కూడా బుక్ చేస్తున్నారు. మూడో ప్రశ్నకు సమాధానం 2019 నుంచి 2024 వరకు మొత్తం 45,409 ఆహార నమూనాలను FSS చట్టంలోని నిబంధనల ప్రకారం విశ్లేషణ కోసం పంపడమైంది. వాటిలో 2006 FSS చట్టం మరియు నియమావళి ప్రకారం 2,473 నమూనాలను ఉల్లంఘించినట్టుగా తేలింది. 654 నమూనాలు సురక్షితం కానివిగా మరియు 1779 నమూనాలు నాణ్యత లేనివిగా తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలతో కనుగొనమైంది. 2006 FSS చట్టంలోని 59 సెక్షన్ ప్రకారం పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు విచారణ కోసం సంబంధిత జిల్లాల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమక్షంలో సురక్షితం కాని ఆహార నమూనాలను సంబంధించి క్రిమినల్ కేసును దాఖలు చేయడమైంది. FSS చట్టంలోని 68 సెక్షన్ ప్రకారం నాణ్యత లేని, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలు మున్నగు 1779 చిన్న నేరాలకు సంబంధించిన కేసులను సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో దాఖలు చేయడమైంది. నాలుగో ప్రశ్నకు సమాధానం నేరం యొక్క తీవ్రత ఆధారంగా 50-59 సెక్షన్ కింద గ్రేడెడ్ జరిమానాలను చట్టం విధిస్తుంది. అంటే చిన్న నేరాలకు పౌర జరిమానాలు, నాణ్యత లేనివి, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలు మున్నగువి మరియు తీవ్రమైన ఉల్లంఘనలకు జరిమానాతో జైలు శిక్ష, సురక్షితం కాని ఆహారం. FSS చట్టం చిన్న నేరాలకు ₹1,00,000 నుండి 10 లక్షల వరకు జరిమానాలు నిర్దేశించింది మరియు పెద్ద నేరం విషయంలో కనీస జైలు శిక్ష 6 నెలల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ సురక్షిత ఆహారం తినడం వల్ల వ్యక్తి మరణించినట్లయితే జైలు శిక్ష 7 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, కానీ జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు మరియు 10 లక్షల కంటే తక్కువ లేని జరిమానా కూడా విధించవచ్చు. దాదాపు 1365 చిన్న నేరాల కేసులను జేసీ మరియు అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నిర్ణయించారు మరియు దాదాపు 110 పెద్ద ఉల్లంఘన సురక్షణ కానివి కేసులు కూడా నిర్ణయించారు. 2 నేరాల్లో మొత్తం ₹169,00,000 జరిమానా విధించడమైంది. పంతం వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలుగా కల్తీ చేసిన వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష, ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్టల్లో, పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాల మీద, దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పప్పు దినుసులు, కొన్ని హానికరమైన రంగులు, కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ధాన్యంలో గులకరాళ్ళు, మట్టి, పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు. నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కారంలో ఇటుక పొడి, కృత్రిమ రంగులు కలుపుతున్నారు అధ్యక్ష. కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట వండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉజ్జాయింపుగా వేస్తూ ఉండేవారు. అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష. అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది. పసుపులో రంపం పొడి, శుద్ధ పొడి, కొన్ని రకాల కృత్రిమ రంగులు కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. వంట నూనెలో కూడా కొన్ని కృత్రిమ రంగులు, ఆముదాలు, మినరల్ ఆయిల్, పత్తి గింజలు, జంతు కొవ్వు ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష. బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధ పొడి, వాషింగ్ సోడా కలిపి కల్తీ చేస్తున్నారు అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడుతూ ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా కండరాలు, వ్యాయాలు, రక్తహీనత, పక్షవాతం, మెదడు దెబ్బతిన్నో లేదా కాయ దెబ్బతిన్నో అటువంటి జరుగుతున్నాయి అధ్యక్ష. ఆహార కల్తీ విషయంలో జాగ్రత్తలు అవసరం. నియోజకవర్గాలు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనాలతో కూడిన కలర్లు, దినుసులు, రసాయనాలు ఇంపుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష? దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష? దీని మీద చాలా ప్రధానమైన సమస్య ఇవాళ సమాజంలో. ఇవాళ హాస్పిటల్ నిండా జనాలు కిటకిటలు ఆడుతూ ఉన్నారంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష. దీన్ని మిగిలిన అంశాల్లో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. హానికరమైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష. హార్మోన్ల పనితీరును కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష. హానికరమైన ప్రభావాల నుండి కల్తీ శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తున్నది. పక్షవాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష. పాలు విషయంలో అధ్యక్ష డిటర్జెంట్ పౌడరు, కొవ్వు, అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒక కుటీర పరిశ్రమలో కల్తీ ప్రతి అంశం మీద కూడా కల్తీ కుటీర పరిశ్రమలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష. కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరూ కూడా అనారోగ్యాలు పాలై రేపొద్దు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. ఏదైనా హోటల్కి వెళ్తే ఏదైనా తినాలంటే కూడా భయం వేసి పరిస్థితి వేళైతే కనపడుతుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి వేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ తెలియజేస్తూ శ్రీనివాస్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఆహారంలో కల్తీ మీద మంచి చర్చ తీసుకొచ్చినందుకు పంతో నానాజీ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలా బర్నింగ్ ఇష్యూ అధ్యక్ష. ఇది టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుద్ది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటలు మందు కింద తీసుకొచ్చి ఇక్కడ జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష. కిడ్నీలు, లివర్లో పాడవుతున్నాయి అధ్యక్ష దానివల్ల. మరి దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది మంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు తీసుకోవడం లేకపోయినా ఎక్కడి నుంచైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి హోటల్లోనూ టేస్టింగ్ సాల్ట్ ఉంది అధ్యక్ష. అదే కలర్స్ కూడా వాడుతూ ఉన్నారు అధ్యక్ష. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆలోచన చేయమని నేను కోరుతున్నాను. పాలల్లో కల్తీ అధ్యక్ష. మనం ఇక్కడ పెరుగు తిన్నాం అధ్యక్ష మనమే. దాంట్లో ఎప్పుడైనా టేస్ట్ కనీసం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. దాంట్లో కూడా యూరియా కలుపుతున్నారు, నూనె కలుపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా చేపల చెరువులో కూడా మరి ఏదైతే మనం తిని ఫిష్లో కూడా కల్తీ అధ్యక్ష. దాంట్లో గొడ్డు మాంసాన్ని, పశు వ్యర్థాలను కలుపుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ తెలియనట్టుగా మరి అధికారులు ఎవరో పట్టించుకుంటారు అధ్యక్ష. మరి అదే రకంగా ఏదైతే తోపుడు బళ్ళు మీద మనం పెట్టేటువంటి ఫుడ్లో కూడా అంత కల్తీ అధ్యక్ష. దాంట్లో అంత కాగునంతో చాలా మంది ఆరోగ్యాలు పాడవుతుంది అధ్యక్ష. ప్రతి ఓడికి క్యాన్సర్ అధ్యక్ష. వచ్చిన తర్వాత మనం ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకి సాయం చేయడం కంటే అది రాకుండా చూడవలసిన అవసరం మన సభకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాంసంలో కూడా మిక్సింగ్ అధ్యక్ష. బీఫ్ కలుపుతారు అధ్యక్ష రేటు పెరిగిన వాళ్ళ మటన్లో. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నియంత్రించాలనేది మరి గౌరవ మంత్రి గారు కూడా దీనికి ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇదివరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మున్సిపాలిటీల నుంచి చెక్ చేసేవారు అధ్యక్ష. వాళ్ళ అజమాయిషీ లేకుండా జిల్లాకి ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ అధ్యక్ష. నేను రాగానే ఒక మీటింగ్ వేసి కలెక్టర్ని పిలిస్తే నేను ఎక్కడ తిరగనండి, ఎన్ని హోటలు తిరగమంటారు, జిల్లా అంతా తిరగాలంటే నా వల్ల అవుతలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మనం డబ్బుతో ఖర్చు పెట్టేది కదా అధ్యక్ష, అజమాయిషీతో కూడింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం మన గౌరవ సభ్యులకి, మంచి ప్రభుత్వానికి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. దేవుడి ప్రసాదం గురించి నానాజీ గారు చెప్పారు అధ్యక్ష. దాని గురించి ఇంకా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నెయ్యిలో గొడ్లు కావు అధ్యక్ష. తిని పుచ్చకాయలు కూడా కలర్ కలుపుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వాటి మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నామని కూడా మరి మన ప్రజలే తెలియజేయాలి. అధికారులు ఈ రోజు నుంచి కూడా అప్రమత్తం చేయాలని కూడా నేను మీకు
గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 40 రోజులు కానీ టేస్టింగ్ సాల్ట్ తింటే కిడ్నీ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది బ్యాన్ చేశారు అధ్యక్ష చైనాలో. అది ఇండియా తీసుకొచ్చి దాన్ని ప్రతి హోటల్స్లోనూ ప్రతి వంటలోనూ వాడుతున్నారు అధ్యక్ష. దయించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మనిషి గారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు కూడా ఏదో ఆన్సర్ చెప్పుకున్నట్టు కాకుండా చాలా సీరియస్. నిజమే అధ్యక్ష, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. నేను గౌరవ సభ్యులు పంతం నానాజీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. చాలా ముఖ్యమైన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అదేవిధంగా బులిశెట్టి శ్రీనివాసులు గారిని కూడా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష. మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష, ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి, ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి 2022 ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు 75,000 క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే, రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష. కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది. ఇతరత్ర హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా కిడ్నీ కానీ, లేదా కాలేయం దెబ్బతింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష. దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష, వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని వదిలేసింది అధ్యక్ష. వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం. ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒక తినుబండారాలు, ఆహారపు వీటి మీద మాత్రమే కాకుండా, నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తూ వచ్చారు అధ్యక్ష. వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష 5 సంవత్సరాల పాటు వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో, ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కేవలం 6 మంది మాత్రమే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు అధ్యక్ష. ఇది పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఫుడ్ సేఫ్టీ గురించి తనిఖీలు ఎలా చేయాలి, ప్రజల కల్తీ లేకుండా ప్రజలకు ఆహారం ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయన మహానుభావుడు ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు, ఫుడ్ సేఫ్టీ పోస్టులు 160 శాంక్షన్ పోస్ట్ అయితే 106 మంది ఉన్నారు, 54 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ల్యాబొరేటరీలో, ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబొరేటరీలు చాలా అవసరం అధ్యక్ష. అక్కడ 138 మంది ఉండాల్సి వస్తే 43 మంది మాత్రమే ఉన్నారు, 95 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం, శాంపిల్స్ తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం, వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష. ఒకటి సిబ్బంది లేదు, రెండోది ల్యాబ్లలో పరీక్షలు నిర్వహించడానికి, తనిఖీలు చేయడానికి సిబ్బంది లేరు, పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్లో చెప్తాను, ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష. మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష, దీన్ని పటిష్టపరచడం కోసం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి, జిఓ ఇచ్చి నోటిఫికేషన్ పిలిచి 143 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. జిఓ ఇస్తే తర్వాత ప్రభుత్వం మారింది, ఆ 143కు 143 నియామకాలు చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష. అంటే ఆరోగ్యం అంటే కేవలం ఏదో ఆసుపత్రి, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ గురించి చెప్పడము, వీటి మీదే గత ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు తప్పిస్తే ఆరోగ్య సంరక్షణలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయం కనీస అవగాహన లేకునే పాలకులు గతంలో ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, FSSAIతో MOU చేసుకుని 88 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా స్టేట్ ల్యాబ్లని 3 ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో 3 ల్యాబ్లను కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. నిర్మాణాలు పూర్తవుతున్నాయి. అదేవిధంగా కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. 3 స్టేట్ ల్యాబులు, 3 కలిపి 60 లక్షలతో నిర్మిస్తున్నాం అధ్యక్ష. వైజాగ్లో ఈ మార్చికి, ఈ నెల ఆఖరికి పూర్తవుతుంది అధ్యక్ష. తర్వాత గుంటూరు, తిరుపతిలో కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా రీజనల్ హెల్త్ ల్యాబ్లను కూడా తిరుమల, కర్నూలులో కూడా, ఎందుకంటే తిరుమల విషయం మనకు తెలిసిందే కదా అధ్యక్ష, పూర్తిగా
కల్తీ లడ్డులో కల్తీ కారణంగా టీటీడీ వారే మీరు మధ్యలో మినిస్టర్ గారు అయిన తర్వాత మరి రేట్ చేయండి. మధ్యలో అది నాట్ కరెక్ట్ కదా. తిరుమలలో లడ్డు కల్తీ విషయంలో నేపథ్యంలో అక్కడ ఒక ల్యాబ్ను కూడా టీటీడీ వారే స్పేస్ ఇస్తే దాంట్లో కూడా ల్యాబ్ను ఒకటి పెడుతున్నాం అధ్యక్ష. కర్నూలులో కూడా ఒక ల్యాబ్ను పెడుతున్నాం. దీంట్లో ప్రధానంగా మళ్ళీ ఫుడ్ సేఫ్టీ దీన్ని మరింత పటిష్టపరచడం కోసం సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో మొబైల్ తనిఖీలు నిర్వహించడానికి కూడా అమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. యూనిట్లు తీసుకొస్తున్నాం. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబ్లు 4 ఉన్నాయి అధ్యక్ష. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు 4 ఉన్నాయి. ఎందుకంటే సభ్యులు అడిగారు ల్యాబ్లు ఉన్నాయా అని చెప్పి, ఉపసభాపతి గారు కూడా అడిగారు. రీజనల్ స్టేట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు 3 ఉన్నాయి. అదేవిధంగా వీటిలో ఇది అయితే చెప్పాను నేను, కొరత ఏముందనేది. అయితే అధ్యక్ష, గతంలో ప్రభుత్వం వేటిని వదలకుండా చివరికి అవినీతిలో పంచభూతాలను కూడా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళిని కూడా వదలకుండా చివరికి ఆహారాన్ని, గింజల్ని, నూనెల్ని వదలకుండా చివరికి గౌరవ సభ్యులు ఎత్తారు మాంసం గురించి. మాంసంలో కూడా కల్తీ చేసి అవినీతికి పాల్పడదామని ప్రయత్నం చేశారు అధ్యక్ష. నాకు తెలుసు మటన్ షాపులు పెట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయబోయింది. దాంట్లో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎందుకు మాంసం షాపులు పెట్టబోతున్నారు, ఎందుకు ఇటువంటి అద్భుతమైన ఆలోచన గత ముఖ్యమంత్రికి వచ్చిందని నేను భావించాను. కానీ దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉందనే భావంతో మటన్ షాపులు తెరవబోయారనే విషయం ఇప్పుడు దీంట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అధ్యక్ష. అయితే కొన్ని విషయాలు చెప్పారు. వీటి మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ముందు నియామకాలు నిర్వహించడానికి, ఎందుకంటే వీటిని ఆరోగ్య శాఖలో ఒక సౌలభ్యం ఉంది అధ్యక్ష. టెర్షరీ హెల్త్ కేర్లో, డిఎంఈలో, తర్వాత సెకండరీ హెల్త్ కేర్లో, తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్లో మనమే నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఐపీఎంలలో కానీ, డ్రగ్స్లో కానీ, డ్రగ్ అథారిటీలో కానీ ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలి. ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కాబట్టి దానికి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అవకాశం కల్పించాల్సిందిగా మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ నుంచి అనుమతి లభిస్తే తొందరగా నియామకాలు చేపట్టి వీటిని పటిష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది. నేను చెప్పినట్టుగా FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా MOU కూడా ఈ దిశగా చేయడం జరిగింది. అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. తోపుడు బండ్ల దగ్గర నుంచి ఈ కల్తీ లేని, అంటే నూనెలు ఏ రకంగా వాడాలి అనే విషయము, వీటిని ప్రధానంగా ఈ అన్నవరమో లేదా సింహాచలమో లేదా శ్రీశైలమో ఇటువంటి చోట మొదలుపెట్టి ముందు, ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వారి ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అక్కడ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున IEC కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. పెద్దలు బుచ్చిగారు గారు సీనియర్ మెంబర్, అందుకే అవకాశం లేదు సార్. స్పెసిఫిక్గా ఈ మధ్య కాలంలో నేను చూసింది మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఏదైతే తేనీరు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కువ వాడే టీ. మొన్న మా రాజమహేంద్రవరంలో 17 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సార్. 17 డిస్ట్రిబ్యూటర్లు దాదాపుగా 12 మంది టైర్లు కాల్చి తీసిన పొడితోటి కలిపి వారు సప్లై చేస్తూ ఉన్నారు. మేము అడిగాం కమిషనర్ గారిని, వెంటనే చర్యలు తీసుకోవాలంటే సిబ్బంది లేనిది. అలాగే కొన్ని కల్తీలు శరీరానికి ఇబ్బంది కలిగించవి, శరీర రుగ్మతలు పెంచేవి, కొన్ని రంగులు వేస్తున్నారు సార్. వాళ్ళ చైనీస్ టెస్టింగ్ పౌడర్ వాడతారు. రెస్టారెంట్లన్నింటిలో కూడా ఆ టేస్ట్ రావడం కోసమని చైనీస్ టెస్టింగ్ పౌడర్, అది హానికరం, అది వాడుతూ ఉన్నారు. నిర్ధారించలేరు. ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చి తొడుగులు తీసిన తర్వాత దాన్ని పౌడర్ తీసుకెళ్తారు. దానివల్ల నష్టం పెద్దగా లేకపోవచ్చు. కానీ ఇలా కాఫీలో కందిపొడి తెచ్చి కాఫీలో కలుపుతూ ఉన్నారు. మాంసం కూడా కుళ్ళిన మాంసాలు తెచ్చేసి కొన్ని రెస్టారెంట్లో సోరు పెట్టేసి వారాలు దాన్ని ఉంచడం వల్ల ఆహారంలో లోపాలు జరిగి దెబ్బతింటున్నాం. చర్యలు లేవు సార్. ఎమ్మెల్యే గారు, సరే మీరు అందరికీ తెలిసిన విషయాలే, దీని మీద ఏ యాక్షన్ తీసుకోవాలో కూడా మీరు సూచన చేయండి. సిబ్బందిని పంచాయతీల్లో కానీ సిబ్బంది ఉన్నారు సార్, ఉన్నవాళ్ళ ప్రాపర్గా ఉపయోగించడంలో ఫెయిల్యూర్ అవుతాను. ఆరోగ్య శాఖలో ఉన్నారు, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో హెల్త్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ సిబ్బందిని స్ట్రెంథెన్ చేయండి, ల్యాబ్ని స్ట్రెంథెన్ చేయండి. కఠిన శిక్ష ఉండాలి సార్. అడల్ట్రేషన్ చేసిన వాళ్ళకి మరలా జన్మలో రోడ్ల మీద తిరగకుండా శిక్షలు ఉండాల్సిన అవసరం ఉంది. దాని మీద ఆహార భద్రత చట్టం కింద ఒక గట్టిమైన చట్టం చేసి దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే అండి.
అలా నోట్ చేసుకొని మీరు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి సార్ దీంట్లో. ఎందుకంటే ప్రజలందరూ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఎవరూ ఇబ్బంది పడరు. అవును అధ్యక్ష, దాని మీద కాదు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం అధ్యక్ష. అందుకే చెప్పినట్టుగా నియామకాలు చేసి సిబ్బంది సంఖ్యను పెంచుతున్నాం. ల్యాబ్లు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి తనిఖీలు నిర్వహిస్తాం. అందుబాటులో వస్తున్నాయి కాబట్టి పరీక్షలు కూడా నిర్వహించి ఖచ్చితంగా వీటి మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడము, మొత్తం ఈ వ్యవస్థను పటిష్టపరచడం చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 504 అండి, అగ్రికల్చర్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్న సభ్యులు అడిగారు? గుంటూరు మిర్చి యార్డులో 2019-24 కాలంలో దాదాపుగా 347 కోట్ల మొత్తానికి అవకతవకలు జరిగాయని నిఘా శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. గత 5 సంవత్సరాల్లో 1% అగ్రికల్చరల్ మార్కెట్ ఫండ్ సెస్ ఎగవేతను మరియు తదనంతరం 5% జిఎస్టి ఎగవేత మొత్తాన్ని 341.71 కోట్లు అంటే ఏఎంసి ఫండ్ 103.75 కోట్లు, జిఎస్టి 243.96 కోట్లుగా అంచనా వేయడమైంది. నిఘా శాఖ గుర్తించింది మరియు గుంటూరు ఏఎంసీలోని 19 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు మరియు అప్పటి గుంటూరు ఏఎంసీ చైర్మన్పై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించాలని సిఫార్సు కూడా చేసిందని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. నివేదిక మొన్నే వచ్చింది, ఈ ప్రశ్నకు సమాధానం. దాని మీద తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్గా ఉన్నటువంటి గుంటూరు మార్కెట్ యార్డు గత ప్రభుత్వంలో దొంగలు పడినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఎందుకంటే దాదాపు రైతులు ప్రతిరోజు కూడా వేలాది మంది రైతులు అక్కడికి తీసుకొని వచ్చి తమ పంటలను అమ్ముకునేటువంటి మార్కెట్ యార్డ్లో ఒక వ్యవస్థను నడిపి గత ప్రభుత్వం ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ అలాగే కొంతమంది అధికార యంత్రాంగంతో కలిసి దాదాపు 347 కోట్లు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆదేశించడం జరిగింది. వాళ్ళ నివేదికలు కూడా తేల్చడం జరిగింది. ఇది గతంలో కూడా 2008లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ కాలిపోయినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఎక్స్క్రేషియా సైతం కూడా మింగేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత గత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో జీరో బిల్ పేరుతో రైతులు తీసుకుని వచ్చినటువంటి పంటల్ని నమోదు చేయకుండా ఈనాం పద్ధతిలో చేయకుండా వాటిని 80 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 160 కోట్లు వచ్చేటువంటి సెస్ని 80 కోట్లు చూపిస్తూ దాదాపు 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా అక్కడ దోచుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాకుండా లైసెన్సెస్ పేరుతో 287 లైసెన్సులు కొత్తగా ఇచ్చినటువంటి పరిస్థితులు. వాళ్ళ బంధువులకి వాళ్ళ మిత్రులకి ఆ ఆజ్మాయిషి ఉన్నటువంటి ఏరియాలు మొత్తం వాళ్ళ బంధుత్వానికి ఇచ్చేసి అక్కడ ఉన్న దోపిడీ చేసేటువంటి కార్యక్రమాన్ని గత పాలకులు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా అక్కడ రైతులు ఇచ్చేటువంటి వాళ్ళు అమ్ముకునేటువంటి సరుకు 2% కమిషన్ ఇచ్చేటువంటి దాన్ని వాళ్ళు లోపాయికారి అక్కడ 4% వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గతంలో చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మిషన్స్ను కూడా వాడకపోవడంతో అక్కడ కాటాలు కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితులు. అనేక మంది రైతుల దగ్గర సరుకు తీసుకున్నటువంటి కమిషన్ ఏజెంట్లు ఐపీలు పెట్టి కోట్లు రైతులు ముంచేసినటువంటి పరిస్థితులు కూడా గుంటూరు మార్కెట్ యార్డ్లో ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనాడు చైర్మన్లు ఉన్నటువంటి వాళ్ళు షటిల్ కోర్టులు అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి బాత్రూమ్లు రిపేర్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు. షాపు అద్దెలు కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా షాపు అద్దెలు తగ్గించమని చెప్పి ఇక్కడ ఉన్న కొంతమంది అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలతో కుమ్మక్కై షాపు అద్దెలు తగ్గించమని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా తగ్గించినటువంటి పరిస్థితులు. ఈ విధంగా గుంటూరు మార్కెట్ యార్డ్లో దాదాపు 347 కోట్ల రూపాయలు ఇప్పుడే గౌరవ మంత్రివర్య గారు మొన్న రివ్యూ చేసినప్పుడు కూడా పూర్తి విషయాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. వీటి మీద వెంటనే యాక్షన్ తీసుకొని కల్పవృక్షంగా వాళ్ళకందరికి కూడా కాసులు కురిపించేటువంటి కల్పవృక్షంగా గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర గారు.
స్పీకర్ సార్, మంత్రి గారు అక్కడ అక్రమాల్లో జిఎస్టీ కానీ మార్కెటింగ్ సెస్ ఎగవేత గురించే చెప్పారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఇది ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్, తెలంగాణ నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ వస్తారు అధ్యక్ష. అక్కడ ప్రైవేట్ వ్యాపారస్తులు అందరూ కూడా కొమ్మక్కై రైతుల్ని నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే అక్కడున్న మార్కెట్ యార్డ్ మీద నియంత్రణ లేకపోవటం, లైసెన్సులు అధ్యక్ష ఒకే కుటుంబంలో 4-5 లైసెన్సులు తీసుకోవటం, అలాగే అక్రమాలు అనేవి పలు రకాలుగా ఉన్నాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, జిఎస్టీ ఎగ్గొడటం, కట్టకపోవటం, మార్కెట్ సెస్ కట్టకపోవడమే కాదు అధ్యక్ష, ఇవాళ టెక్నాలజీ వచ్చింది. ఎందుకంటే ఇది ఈనా మార్కెట్ అనేది 2016లో దేశవ్యాప్తంగా వినూత్నంగా ఆనాడు ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర రావడానికి తీసుకొచ్చింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని ఈనాం పద్ధతిని దేశవ్యాప్తంగా పెట్టారు అధ్యక్ష. దాన్ని సక్రమంగా ఇక్కడ అమలు చేయటంలా. ఎందుకంటే అక్కడున్న గత ప్రభుత్వ హయాంలో ఉన్న మార్కెట్ యార్డ్లు, వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల్ని డేటా ఎంట్రీల ఆపరేటర్లుగా నియమించుకోవటం, వాళ్ళు వచ్చిన సరుకుని రికార్డ్ చేయకపోవటం, మార్కెట్లో వచ్చిన సరుకుని మళ్ళీ తిరిగి బయటకు పంపించడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఆ యార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానిలో ప్రధానంగా లైసెన్సులు ఎవరైతే పొందారో లైసెన్సులన్నీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకే కుటుంబంలో 4-5 లైసెన్సులు పొందితే వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లైసెన్సులు మంజూరు వాటిని ఆమోదించాల్సింది ప్రభుత్వం అయితే, సెక్రటరీలు డబ్బులు తీసుకొని ప్రభుత్వంతో సంబంధం లేకుండా రెన్యూల్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఒకళ్ళ లైసెన్స్ ఒకళ్ళ పేరు మీద తీసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. రైతు దగ్గర 2% వసూలు చేయాలంటే 4-5% కమిషన్ చొప్పున వసూలు చేస్తూ ఉన్న నేపథ్యం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే కట్టింగ్, ఎవరన్నా ఒక రైతు సరుకు తీసుకొస్తే కట్టింగ్ పేరు మీద చేస్తూ ఉన్నారు. అలాగే ఈ జీరో బిజినెస్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, అసలు లెక్కల్లోకి రాకుండా. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఇంత టెక్నాలజీ గురించి మనం సభలో మాట్లాడుకున్నాం అధ్యక్ష, వాట్సాప్ గవర్నెన్స్ గురించి. ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధ్యక్ష, అక్కడ గత ప్రభుత్వంలో దాన్ని వేదికగా చేసుకొని అధికార పార్టీలో ఉన్న వైకాపా నాయకులు దాన్ని ఏ స్థాయిలో అంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే దానిలో గుంటూరు మిర్చి యార్డు వేదిక అయిందనేది స్పష్టంగా ఉంది అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఏంటంటే, చాలా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పలు అక్రమాలు ఏవైతే రకరకాలుగా లైసెన్సుల దగ్గర నుంచి, అలాగే కట్టింగ్ దగ్గర నుంచి, జీరో బిజినెస్ కానీ, బిల్ టు బిల్ అధ్యక్ష, కొన్నది ఒక రేటుకి, బిల్లు మీద వేసేది ఒక రేటుకి, దానివల్ల మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం కోల్పోతూ ఉంది. దీన్ని నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే, ప్రక్షాళన, దీన్ని పట్టుదలతో ప్రక్షాళన చేస్తే తప్పితే రైతుకు న్యాయం జరగదు అధ్యక్ష. ఇందాక మా సహచర సభ్యుడు చెప్పినట్టు మిర్చి యార్డ్లో ఉన్న వ్యాపారస్తులు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు సరుకు కొంటారు అధ్యక్ష, ఐపీ పెడుతున్నారు. ప్రధానంగా ఇది ఒక సమస్య అయిపోయింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలో 4-5 వ్యాపారస్తులు ఐపీ పెట్టడం, రైతులకు కోట్లాది రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి నివారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కఠినతరంగా నిబంధనలు ఏర్పాటు చేసి యార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. వారు చెప్పినట్టు నివేదిక వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నా. రామాంజనేయులు గారు, మీరు ప్లీజ్ టైం కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. టైం అధ్యక్ష, ఎందుకంటే ఇది దాదాపుగా అధ్యక్ష, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యాపారం అధ్యక్ష. ఇది చిన్నబన్న వ్యాపారం కాదు ఇది. ఎందుకంటే మా గౌరవ సభ్యులు చెప్పారు, నేను వాటిని అంకెలతో సహా తమరు ముందు ఉంచుతాను. దానికి మంత్రి గారి నుంచి సమాధానం కోరుతున్నాం. ఎందుకంటే మంత్రి గారు వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు. 2 సార్లు రివ్యూ చేశారు. కానీ వస్తాను సార్, వద్దేస్తాను అధ్యక్ష. ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష, రైతులు నష్టపోయేది అన్ని ఇంపార్టెంట్. రైతులు నష్టపోయేది క్వింటాల్కి 2,000 రూపాయలు అధ్యక్ష. వాళ్ళకి వచ్చేది 10,000 రూపాయలు అయితే అందులో 2,000 రూపాయలు పోతుంది. దాంట్లో అమాలీ ఛార్జీలని, అన్లోడింగ్ అని, కాపలా కూలని, మచ్చని, తరుగని, కమిషన్ మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు. బిల్ టు బిల్ చేస్తే 4% కమిషన్.
ఇవన్నీ ఉన్నాయి. దీని ద్వారా రైతులకి 2,000 రూపాయలు ఒక క్వింటాల్కి నష్టం జరుగుతుంది. ఇకపోతే మార్కెట్ సెస్ అధ్యక్ష 1%, మామూలుగా మనకు 250 కోట్ల రూపాయలు రావాల్సిన చోట 100 కోట్లు కూడా రావడం లేదు. అదేవిధంగా జిఎస్టీ అధ్యక్ష మామూలుగా 25,000 కోట్ల మీద 5% అంటే ఎంత రావాలి అధ్యక్ష? 1,250 కోట్లు రావాలి. ఒకవైపు మనం అప్పుల కోసం పోరాడుతున్నాం, కానీ మనకు రావాల్సిన ఆదాయాన్ని కేవలం మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం చైర్మన్ గారు అల్టిమేట్ అథారిటీ, ఆయన కంట్రోలింగ్ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అక్కడ జరిగే ప్రతి దానికి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్కడున్న చైర్మన్లే బాధ్యత వహించాలి. ఇకపోతే జిఎస్టీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, మా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పారు, ఒక్కొక్క ఇంట్లో 6 మంది నుంచి 10 మంది ట్రేడ్ లైసెన్సులు ఇవ్వడం వల్ల ఒకరికి పడాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 10 మందికి పంచుకొని ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంగనామాలు పెడుతున్నారు. ఇవన్నీ తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 250 కోట్లు సెస్ 250 కోట్లు సెస్ రావాలి, 1,250 కోట్లు జిఎస్టీ రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపుగా 200 కోట్లు వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎగరగొడుతున్నటువంటి ఈ నిర్వాహకం మీద మంత్రి గారు ఇప్పటికే శ్రద్ధ వహించారు. ఇంకా లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు కొన్ని విషయాలు మాత్రం సలహాలు ఇస్తాను అధ్యక్ష, ఎందుకంటే నేను అక్కడ కలెక్టర్గా పనిచేశాను, అందులో నాకు లోటుపాట్లు తెలుసు. ఒకటి, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఈరోజు నాట్ ఈవెన్ 40% అధ్యక్ష. అంటే దాదాపుగా 1,20,00,000 బస్తాలు వస్తే ప్రతి సంవత్సరం సీజన్లో రైతులకు పెట్టుకోవడానికి 24 లక్షలే ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఎక్కడ వెళ్తున్నాయి అధ్యక్ష? బయటికి ఎక్కడో ఒక దగ్గర ఉంచడానికి లేదు, కాబట్టి ఏదో ఒక రేటుకి అమ్మాలి, ఈ దళారులు చేతిలో బలి కావాలి. ఇంకా దీనికి ఇంకోటి ఏంటి అధ్యక్ష, ఇక్కడ మనము ఈ ప్లాట్ల అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ, 49 ఎకరాల్లో మొత్తం మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ వస్తున్నటువంటి బస్తాలు కానీ అక్కడ కావాల్సిన ట్రేడ్ కానీ చూస్తే దానికి డబల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ అన్నా చేయండి, లేదా ఇక్కడ నుంచి తరలించండి. ఎక్స్పాండ్ చేయగలిగితే పత్తిపాడు నియోజకవర్గం పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడే ఉంచి దాంట్లో సగమైన పత్తిపాడు మార్కెట్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. అయితే పేపర్ మీద మాత్రమే పెట్టింది వైసీపీ ప్రభుత్వం. 19 కోట్లు పేరుకు మాత్రమే రిలీజ్ చేసింది పేపర్ మీద, అది కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు 0 బడ్జెట్తో ₹1 కూడా లేకుండా పత్తిపాడు మార్కెట్ ఎలా డెవలప్ చేయాలో మంత్రి గారు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మాధవ్ గారు చూడండి ప్లీజ్, సభ్యులందరికీ మనం చేస్తానండి, టైం ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే క్వశ్చన్స్ అట్లేదు, మీరే ఆన్సర్ చెప్పినట్టు ఉంది. మంత్రి గారు ఆన్సర్ చెప్పాలి, మీరు కాదు. మీరు డైరెక్ట్గా 1 or 2 క్వశ్చన్స్ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తారు, అంతేగాని మీరు మొత్తం అంతా సబ్జెక్ట్ అంతా ఇక్కడే చేస్తే అంతే. ప్లీజ్, నేను ఇంజనీర్ అందరికీ మాట్లాడాలని అవకాశం ఇస్తున్నాను నేను, దాన్ని మీరు వేరేగా అర్థం చేసుకున్నట్టుంది. టైం కూడా నేను సేవ్ చేయవలసిన అవసరం, చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఈ వచ్చిన తర్వాత నుంచి కూడా ఓన్లీ వాండ్స్ సప్లిమెంటరీ తప్పించి ఇవ్వట్లేదు నేను, ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్, టైం కూడా లేదు. మినిస్టర్ గారు కూడా 10 తర్వాత ఎవరు సింగిల్ సప్లిమెంట్ ఉండేస్తారు, అది అమలు చేయండి, టైం అడ్జస్ట్ అవుతుంది. మన సభ్యులే కదా మాట్లాడటం. అధ్యక్ష, సభ్యులు ఆవేదనతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఒక లారీ యూనియన్ కూడా పెట్టారు అధ్యక్ష. వైఎస్ఆర్ వాళ్ళు లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లారీలు ఇక్కడికి రానివ్వకుండా వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఆ లారీ మీదే ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక స్ట్రిక్ట్గా రౌడీయిజం చేయడం వల్ల ఒక్కొక్క లోడ్కి 20 నుంచి 30 వేలు అదనం భారం పడడం వల్ల కూడా ఆ నష్టం రైతు మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. టెక్నాలజీ ఉంది, ఈనాం వ్యవస్థ ఉంది, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి, అన్నీ మూలపడిపోయాయి
అధ్యక్ష, ఫస్ట్ టైం అధ్యక్ష, గుంటూరు మిర్చి యార్డ్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 గంటలు మీటింగ్ పెట్టి చర్చించడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇదొక్క ఉదాహరణ. ఆ మీటింగ్లో ట్రేడర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, లైసెన్స్దారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ రైతులు ఉన్నారు అధ్యక్ష. అందరి అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్గా ఈనాం విధానం అమలు చేయాలి. ఎంత డబ్బైనా సరే, ఏదైతే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఖాతాలు ఉన్నాయో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏవైతే గత 5 సంవత్సరాలు లోటుపాట్లు జరిగే లైసెన్స్ల అధ్యక్ష చాలా దారుణం అధ్యక్ష. ఒక్కొక్క ఇంట్లో 5-6 లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయడం, ఇష్టం లేని వాళ్ళకి రెన్యువల్ చేయకపోవడం, జీరో బిజినెస్ అని చెప్పి కనీసం ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష. ఇవన్నీ నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను అధ్యక్ష. విజిలెన్స్ ఎంక్వైరీ మొన్ననే మాకు వచ్చింది. ఇదంతా స్టడీ చేస్తున్నాను. ఇందులో గతంలో పనిచేసినటువంటి మిర్చి యార్డ్ చైర్మన్స్ ఒకరిద్దరు ఉన్నారు. ఆ రోజు పనిచేసినటువంటి సెక్రటరీ కూడా ఇంక్లూడ్ అయ్యాడు అధ్యక్ష. ప్రతిదీ కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టి చేయాలి అధ్యక్ష.